ఈ అబ్బాయి కంటే కూడా ఇంకా ఎత్తు ఉంటాడు, బాగా ఎర్రంగా ఉంటాడు. మేమేమో వెంకటస్వామిని పెట్టుకుని వాళ్ళందరేమో ప్రభాస్ ప్రభాస్ అంటారు. వీళ్ళిద్దరు కదా నాకు ముద్దులు కొడుకు అనమాట వాడు. అబ్బాయిని అనుకుంటే చాలా బాధ వచ్చింది. గుండెల మీద కుట్టి బాగా 12 ఒంటి గంటప్పుడు కుట్టింది. కుట్టినాక కనిగిరి తీసుకుపోయాను. కనిగిరి తీసుకుపోయి మళ్ళీ అని చూపించినాం. అక్కడి నుంచి ఒంగోలు దగ్గర నూతలపాడు ఉంది. అక్కడికి పోయేరకు కూర్చున్న కానీ నా ఒళ్ళోనే పానం పోయింది. ఇంకా అబ్బాయి పానం పోయినాక ఇంకా చేయలేకపోయాను చాలా రోజులు. అంటే చాలా ఎమోషనల్, నిజంగా అది చాలా బాధాకరమైనది. చాలా కష్టం, అసలు అనుకోలేము. అనుకుంటే చాలా బాధ వచ్చింది. అవును, అవును. ఓకే, మరి స్పిరిట్ మూవీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎన్నేళ్ళు కష్టపడ్డారు? ముందే మేము అనుకున్నాం. నువ్వు పిల్లలు ఎంతమంది అనే వరకు అసలు ఆ అబ్బాయిని అనుకోలేము. చిలమాలో కూడా బాగానే రవిడికి ఇచ్చిండు. మంచి క్యారెక్టర్ కూడా బాగా చేస్తాడు, యాక్షన్ కూడా బాగా చేసిండు. ముత్తోడాలు ఉంటాడు కానీ యాక్షన్ బాగా చేసిండు. ఈ సినిమాలో ఉన్నాడు. ఈ సినిమాలో ఉన్నాడు అంటే రీసెంట్ గానే. అది కరవకూడదు లెక్క ప్రకారం పాము ఇక్కడ కలిసే అవకాశాలు లేవు. కాదు అంటే ఈ ఈ సినిమాలో నటించాడు అబ్బాయి. ఇక్కడ కరవడానికి పాము ఇప్పుడు ఊరికి కలిసినట్టు లేదు. నేను అన్ని చరిత్రలు చదువుతుంటా కానీ పాము ఎట్టొచ్చి ఇటు కాట్ అయ్యాలి, ఇటు తిరిగి గుండెల మీద కాటడానికి అవకాశం లేదు. 6 మంది పిల్లలు పండుకున్నారు ఇంట్లో, మిద్దెలో పంచలు పండుకొని, నేను మిద్దె పండుకొని, ఏమో బయట పండుకొని ఉంది. వీళ్ళని ఎవరిని ఏమనుకోండి మధ్యలో పోయి వాడిని ఇక్కడ కరిచింది. నా ఆఫ్ బాడీ వేసుకున్నాడు. ఇంకా అతను అమ్మ పాముగా ఏందో కరిచిందమ్మని కేకేసింది. నేను బయట నుంచి లోనికి వచ్చింది. నేను మిద్ది నుంచి గొప్ప దూత కిందికి వచ్చిన. కిందికి వచ్చేలే కోళ్ళు పెట్టలాడుతున్న ఒక కోడిని కరిచింది. ఇంకా పాత కుక్క అమ్మడి పడింది. కుక్క బోబోని కేకలేస్తుంది. ఇంకా కర్ర లైట్ వేసుకొని కర్ర పట్టుకుంటే లేకనే మాకు కనపడుతుంది, కనపడకుండా పోతుంది, అర్థం కాకుండా పోతుంది. ఇంకా అతను మళ్ళీ లైట్ వేసుకొని బ్యాటరీ వేసి ఎత్తులాడుకుంటా కొట్టడానికి ప్రయత్నం చేసినాం. దొరికినట్టే పోతుంది, దొరకకుండా వెళ్ళిపోతుంది. అట్ట సరే దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడిని తీసి పంపబడి. నాకు పాము మంత్రాలు ఇచ్చేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఏమకి తేలు కుట్టినా, పాము కుట్టినా, లేకపోతే గజ్జలు వేసినా, పుండులు వేసినా, ఎదురు గుతికలైనా, పనులు పుచ్చినా, ఒంటి కడత నొప్పి అయినా ఇటన్నిటికీ ఏమో వైద్యం చేస్తుంది. ఓవర్ ఫ్రీగా అని చేస్తుంది. చెవులో అవును, పల్లెటూళ్ళల్లో మంత్రాలు వేసేవాళ్ళు ఇద్దరికి వచ్చు. పాము కుడితే నువ్వు గంట కూడా బతకడు అనుకున్నాని సాయంత్రం దాకా బతికేస్తుంది. అంత పవర్ ఉంది ఆకుల్లో. అయ్యాల ఆమెకు మైండ్ పని చేయాలి, నాకు మైండ్ పని చేయాలి.